రేయ్ డౌన్లోడ్ కైలాసం అది మారుతామని పేరు వస్తుంది, మ్యూట్ లో ఉంచండి. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేశానా? ఫ్రిక్షన్ చేయాలి సార్, చేయాలి. No, sir. చేయలే కదా? Today is the first class to listen the fiction. ఓకే ఓకే ఓకే. Excuse me, sir. Mute all. Disturbance is coming. Yes, sir. Mute your sound. Right. The next friction. Okay. So already we know that. So number of surface. You can say our derivative of number of surfaces. Okay. So every surface is not perfectly smooth. Okay. ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్లీ స్మూత్ అనేది ఉండదు. ఓకే. సో ఏ సర్ఫేస్ లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్యాక్ట్ దట్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీస్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్లీ స్మూత్. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా, ఓకే, ఆబ్జెక్ట్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే సర్ఫేస్ నెవర్ స్మూత్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఓకే. సో దేర్ విల్ బి సో మెనీ డిప్రెషన్స్ అండ్ ప్రొజెక్షన్స్. ఓకే, అందులో నెంబర్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ప్రొజెక్షన్స్ అండ్ డిప్రెషన్స్? ఓకే, సో డిప్రెషన్స్ అంటే ఏంటి, ప్రొజెక్షన్స్ అంటే ఏంటి? లెట్ మీ సీ. So what happened, sir? Wait for a few. Prince Hafiz gone, yeah. Sir, your mic is off. Hello, sir. వెయిట్ స్క్రీన్ కోసం చూస్తున్నా. వెయిట్. Listen. Okay. So every surface have depressions and projections. వినపడుతుందా?
Sir, totally white, sir. background music is not clear, sir. Not hearing, sir. ఏమైంది? వాట్ హ్యాపెన్? Sir, మొత్తం white కనబడుతుంది. వినండి వినండి వినండి. వైట్ బోర్డ్ లిజన్ లిజన్. ఇప్పుడు వినబడుతుందా? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? Yes, sir. No, sir. No, sir. Listen. Okay. For example, let's consider a surface. Okay. For example, let's consider a surface. Okay. Listen. So, for example, this is the one of the surface. Sir, విషయాన్ని మ్యూట్ చేయండి సార్. సరే అందరూ మ్యూట్ యువర్ సార్. డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. Right. For example, let's consider a surface. So, for example, this is the surface. Okay, every surface, the fact that every surface is not perfect, never perfectly smooth. మీరు ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా అది 100% పర్ఫెక్ట్ అనేది ఓకే నెవర్ స్మూత్ అసలే ఉండదండి. ఓకే, సో ఎవ్రీ సర్ఫేస్ హ్యావింగ్ ఓకే నెంబర్ ఆఫ్ ప్రొజెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు జనరల్ గా ఒక సర్ఫేస్ అబ్జర్వ్ చేసినట్టయితే సర్ఫేస్ లో ఓకే ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్స్, డిప్రెషన్స్. Projection means just like this. Okay, so these are the projections. Okay, so these are the depressions. Okay, projections. Okay. Perfectly smooth. The surface have okay now projections and. Sir, voice is not clear, sir. Sir, we can't hear, sir. What you have tell? We can't understand anything, sir. Voice is lagging, sir. Just wait. ఇప్పుడు క్లియర్ ఉందా? వినిపిస్తుందా? Yes, sir. It's clear. Now it's clear, sir. వినిపిస్తుందా ఇప్పుడు? Yes, sir. Yes, sir. Somewhat clear. Yes, sir. Okay, Your now voice clear. is clear, sir. Okay, listen. Okay, so okay, so these are the projections and these are the depressions. Okay, ఏ సర్ఫేస్ అయినా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సర్ఫేస్ లో కంపల్సరీ ప్రొజెక్షన్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి. ఏ సర్ఫేస్ అయినా ఓకే, మీకు చూస్తే అది స్మూత్ గా అనిపిస్తుంది కాబట్టి, బట్ మైక్రోస్కోప్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సర్ఫేస్ లో ప్రొజెక్షన్స్ అండ్ డిప్రెషన్స్ అనేవి ఈ మేనర్ లో ఉంటాయి. సో వీటిని ఏమంటాం అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్లాకింగ్ ఇరెగ్యులారిటీస్. ఓకే, Sir, which are projection, which are depression, sir? interlocking irregularities. So these projections and depressions are called interlocking irregularities. Okay, so for example, okay, so this is another surface. Okay, then consider another surface. Okay, for example, okay, so this is the one surface. Okay, next. Sir, we are Consider unable to another see the surface. diagram, sir. Only whiteboard is appearing. నేను డ్రా చేసేది కనిపిస్తలేదా? బాక్స్ డ్రా చేసాను కనిపిస్తుందా? Yeah, sir. బాక్స్ డ్రా చేసింది కనిపిస్తుందా? నేను బాక్స్ డ్రా చేస్తే కనిపించట్లేదా? Diagram రాయిస్తారు కదా సార్, కనిపిస్తుంది. With a red sketch pen. వైట్ బోర్డు పైన చెప్తున్నాను, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. సార్ కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. Continue, sir. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ కన్సిడర్ when the projection అనేవి ఈ ఆబ్జెక్ట్ లో ఈ సర్ఫేస్ పైన ఇలా ఉంటుంది.
right? We'll consider another surface. That means another object. For example, just like this. Okay. Okay. We'll consider another object, another surface. Okay. When this object, okay, is on a surface. For example, so this object, okay, is placed on the another surface of another surface. Okay, so this object having also interlocking irregularities. That means this projection. Okay, so this surface are also for also depression and projections. Okay, when so the surface A is placed, okay, the surface B, so these interlocking irregularities, okay, so locking the interlocking irregularity, ఇలా ఇంటర్లాకింగ్ irregularity ఒకదానికొకటి లాక్ అయితే ఒకదానికొకటి ఏమవుతాయి, ఓకే, ఇలా అన్ని కూడా ఈ ఇందులో ఉన్న సర్ఫేస్, ఈ సర్ఫేస్ లో ఉన్న ఇంటర్లాక్ ఇరెగ్యులారిటీస్, ఓకే, ఈ సర్ఫేస్ లో ఉన్న ఇరెగ్యులారిటీస్ అనేవి అవుతాయి, ఇంటర్లాక్ అయితే. ఇంటర్లాక్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే దేర్ ఇస్ నో ఫోర్స్ బిట్వీన్ ది టూ సర్ఫేస్. ఓకే, వీటి మధ్య ఎటువంటి ఫోర్స్ ఉండదు ఎప్పుడు వన్ సర్ఫేస్ ఇస్ ప్లేస్డ్ ద సర్ఫేస్. When a small amount of force is applied on a surface A, then then the surface A is ready to move on the surface B. Okay, separate the force. Okay. B పైన మూవ్ అవడానికి రెడీ. మనం ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓకే, ఆబ్జెక్ట్ అనేది, ఓకే, ఆ సర్ఫేస్ పైన, ఓకే, మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఓకే, ఇక్కడ ఈ సర్ఫేస్, ఓకే, ద ఫోర్స్, ఆపోజింగ్ ఫోర్స్ ఈజ్ జనరేటెడ్ బిట్వీన్ ది, ఓకే, ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తామో దానికి అగెనిస్ట్ గా, ఓకే, వీటి మధ్య ఫోర్స్ అనేది, ఆపోజింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. డిస్టర్బెన్స్ అవుతుంది సార్. సార్ విశాల్, సార్ విశాల్, సార్ విశాల్ is disturbing sir. Please mute Vishal sir. విశాల్ Right. Okay. For example, the object A is placed on a surface B. Okay. Okay. So the irregularities in A, B are both surfaces are interlocked. Okay. So due to this interlocking irregularities, when a small amount of force is applied on a object A, okay, then the object is ready to move on a surface B. But a force is developed between the two surfaces, that opposing force, okay, to avoid the motion of a due to interlocking irregularities. అంతే కదా, ఆబ్జెక్ట్ ఏ అనేది పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవడానికి రెడీ ఉంటుంది. బట్ అదే టైంలో ఎప్పుడైతే మీరు ఫోర్స్ అప్లై చేస్తారో, ఓకే, దానికి అగనిస్ట్ గా ఓకే, ఈ సర్ఫేసెస్ మధ్యలో ఆపోజిట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఆపోజిట్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ ఏని మూవ్ అవ్వకుండా దాని యొక్క మోషన్ ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఆపోజింగ్ ఫోర్స్ ఈస్ కాల్డ్, ఓకే, దిస్ ఆపోజింగ్ ఫోర్స్ ఈస్ కాల్డ్, ఓకే, ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్. ఏమంటామండి, ఆపోజిట్ ఫోర్స్ ఫ్రిక్షన్ అంటే ఆపోజిట్ ఫోర్స్. ఓకే, మీరు ఏదైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రౌండ్ పైన ఏదైనా ఆబ్జెక్ట్ ని డ్రాగ్ చేస్తున్నప్పుడు, ఓకే, ఫస్ట్ మీరు ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిమం ఎంతలైనా ఒక ఎబో మేబీ ఒక 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు అది మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత వెంటనే మీరు 10 న్యూటన్ ఫోర్స్ అవసరం లేదండి అక్కడ మీకు. ఓకే, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని మోషన్ లోకి తీసుకురావడానికి కోసం హెవీ ఫోర్స్ అప్లై చేయాలి. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మోషన్ లోకి వస్తుందో మీరు, ఓకే, ఫస్ట్ అప్లై చేసిన ఫోర్స్ అవసరం లేదు, ఫస్ట్ 10 న్యూటన్స్ అప్లై చేశారు. అది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మోషన్ లోకి రాగానే 5 న్యూటన్స్ ఎనఫ్. ఓకే, సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని డ్రాగ్ చేయాలంటే
చేస్తున్నారు, మీరు ఫోర్స్ ప్లే చేస్తుంటే ఆటోమేటిక్ ఆఫ్టర్ మూవ్ కాదు. ఎందుకు మూవ్ కాదండి? ఓకే, ఆ సర్ఫేస్ యొక్క ఇంటర్లాటీస్ అని గ్రౌండ్ ఇంటర్లాక్ అయిన మీరు ఏం చేయాలి? ఇక్కడ ఆపోజిట్ ఫోర్స్, వాటి మధ్య డెవలప్ అయిన ఆపోజిట్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అవునా కదా? ఇస్ ఇట్ ట్రూ? యా సార్. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ సార్. సో అంటే ఏ ఆబ్జెక్ట్ పైన మీరు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఇంకో సర్ఫేస్ తోనే కాంటాక్ట్ లో ఉంటది. అది కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది? ఓకే, ఈ బోత్ సర్ఫేస్ లో ఉన్న ఇరెగ్యులారిటీస్ వల్ల, ఓకే, ఆ ఇంటర్లాక్ ఇరెగ్యులారిటీస్ వల్ల ఆపోజిట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఆపోజిట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్. ఏమంటాం దాన్ని? ఆపోజిట్ ఫోర్స్ ఏమంటాం మనం? ఫ్రిక్షన్ అని. ఓకే, ఈ ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, the opposite force, that means the force of friction is always tangential to the applied force or direction of force. Okay, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది డైరెక్షన్ లో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసిన ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటే, ఓకే, ఆపోజిట్ ఫోర్స్ అంటే మీన్ ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే, ఓకే, అక్కడ జనరేట్ అయిన ఫోర్స్ కూడా మాక్సిమం, ఓకే, సో నియర్లీ ఈజ్ ఈక్వల్స్ టు ది 10 న్యూటన్స్ ఈక్వల్ ఉంటుంది అకార్డింగ్ టు న్యూటన్ దాంట్లో. వాట్ ఈస్ న్యూటన్ దాంట్లో సార్? ఎవరు న్యూటన్ దాంట్లో every reaction has a equal reaction. Same. Okay. Every action have equal and opposite రియాక్షన్. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసింది ఏంటిది? యాక్షన్. ఓకే, అక్కడ జనరేట్ అయిన ఆపోజిట్ ఫోర్స్ ఏంటిదండి? రియాక్షన్. అండర్స్టాండ్ అలా? సో ఈ ఆపోజిట్ ఫోర్స్ నే మనం ఏమంటాం? ఫ్రిక్షన్ అంటాం. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, సో ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ టాంజెన్షియల్ టు ది డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే, సో డైరెక్షన్ కి ఆపోజిట్ ఉంటుంది కానీ టాంజెన్షియల్ ఉంటుంది. టాంజెన్షియల్ మీన్స్ స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటే, ఓకే, మోషన్ యొక్క డైరెక్షన్ కూడా ఎలా ఉందండి? ఓకే, ఆపోజిట్ లో ఉంది కానీ ఎలా ఉంది? ఓకే, టాంజెన్షియల్ లో ఉందా లేదా? పర్పెండిక్యులర్ లేదు, టాంజెన్షియల్ లో ఉంటది. ఇలా అంటే పర్పెండిక్యులర్ అంట. ఎలా ఉందండి? టాంజెన్షియల్ లో ఉంటది. ఓకే, సో దిస్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ నాట్ ఎంకరేజ్ ద మోషన్. మోషన్ ఎప్పుడైనా మోషన్ ని అవాయిడ్ చేద్దామనే చూస్తుంటుంది. ఓకే, సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ ఫ్రిక్షన్, ఓకే, ఈస్ రిక్వైర్డ్ in our daily life. Okay, okay, for example, there is no friction in between our foot and the ground. Okay, we can easily slide. Okay, speed అయితే ఉంటుంది automatic. For example, we can walk on the floor due to friction. Okay, we can write the pen by using pen. Okay, put our hands. Okay, how it possible? It's due to friction. For example, we turn the pages. Okay, so how it possible? Due to friction. Okay, so the friction is very important in our daily life. ఫ్రిక్షన్ అనేది ఓకే మనకు కంపల్సరీ ఉండాలి. ఫ్రిక్షన్ అనేది లేకుంటే ఓకే మన లైఫ్ అనేది అంత ఈజీగా ఉండాలి. ఓకే, సో ద ఫ్రిక్షన్ హ్యావ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, ఫ్రిక్షన్ వల్ల మెయిన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ లో వైడ్, బట్ ఫ్రిక్షన్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫ్రిక్షన్ వల్ల డిసడ్వాంటేజ్. ఓకే, సో మెయిన్లీ ఆల్రెడీ చెప్పాను బిగినింగ్ లో. ఓకే, ద ఫ్రిక్షన్, వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, అసలు ఫ్రిక్షన్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఫ్రిక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఫ్రిక్షన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి. ఓకే, అడ్వాంటేజ్ అంటే ఓకే, డిసడ్వాంటేజ్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఏ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇవన్నీ. సో ఫస్ట్ డెఫినేషన్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్? A resistive force which developed between the two surfaces in contact due to relative motion. Okay, due to relative motion of the two surfaces. Okay, what is once again, what is the definition of friction? A resistive force. Okay, resistive force. Okay, which developed between the two surfaces which are in contact. Okay,
డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్, టూ సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్ లో ఉండి అప్పుడు వాటి మధ్య రెసిస్టివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రెసిస్టివ్ ఫోర్స్ ని ఏమంటాం మనం? ఫ్రిక్షన్ అంటాం. ఇది క్లియర్? వచ్చిందా డెఫినేషన్? డెఫినేషన్ ఆ విధంగా రాయాలి. వచ్చిందా? మళ్ళీ ఒకసారి చెప్పండి. Repeat all. రెసిస్టివ్ ఓకే force which developed between two surfaces. A resistive force which developed between the two surfaces in contact. Okay, due to relative motion between the two surfaces or between them. Okay, a resistive force which developed between the two surfaces in contact due to relative motion between them. It's called force of friction or friction. Okay, right. So this is a definition. ఈ definition ఈ విధంగా రాయాలి. Force of friction అనే definition అనేది ఈ విధంగా రాయాలి. ఓకే, రైట్. వచ్చిందా? ఎస్ సార్. వచ్చిందా డెఫినేషన్ అందరికి? సార్ వన్స్ అగైన్ సార్. కంపల్సరీ. నేను ఆల్రెడీ ఇప్పటికీ నేను చెప్పేలేవు, మీరు రాసుకోవచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. రెసిస్టివ్ ఫోర్స్ which developed between the resistive force which develops between the two surfaces in contact due to relative motion between them. Sir, which development? Which develops between two surfaces, between the two surfaces in contact due to relative motion between them. సింపుల్ అని దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, టూ సర్ఫేసెస్ అనేవి విను. ఓకే, నేను ఓకే, టూ సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్ లో ఉండి వాటి మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు ఓకే ఒక రెసిస్టివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రెసిస్టివ్ ఫోర్స్ ఏమంటాం మనం? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, ద రెసిస్టివ్ ఫోర్స్ విచ్ డెవలప్స్ బిట్వీన్ two surfaces in contact due to relative motion between them is called force of friction. Is it clear? Sir, last word, what's the relation after? Relation